హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మెర్సీ కిల్లింగ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 9 మినిట్స్ రన్ టైమ్తో ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయాలని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి స్వేచ్ఛ అనే ఒక ఆర్ఫన్ ఉంటుంది. తనైతే తన తల్లిదండ్రులు ఎవరా అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అవి తెలుసుకున్నాక గవర్నమెంట్ని తన మెర్సీ కిల్లింగ్ చేయాలని చెప్పి అడుగుతుంది. మెర్సీ కిల్లింగ్ అంటే మీకు తెలియదు కదా, క్యూర్ లేని జబ్బుతో బాధపడుతున్న వాళ్ళని పెయిన్ లేకుండా చంపటం. సో తన డెసిషన్ ఎందుకు తీసుకుంది, అసలు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. అసలు ఈ మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి ఒక కాన్సెప్ట్ ఉందా లేదా అని నేనైతే మూవీ అయిపోయాక మళ్ళీ గూగుల్లో చూశానండి. అలాంటి కాన్సెప్ట్ నిజంగానే ఉంది. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఆ మెర్సీ కిల్లింగ్ అనే కాన్సెప్ట్ ఉన్నంతసేపు కూడా మనకైతే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుందండి. అండ్ అలానే గర్ల్స్ పడే బాధలు కానీ, అండ్ అలానే ఉమెన్ ఎంపవర్మెంట్, అండ్ అలానే లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చారండి. ఇంకా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకోవడానికి చేసిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయండి. అందులో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా బ్లెండ్ చేశారు స్టోరీకి తగ్గట్టు. ఇంకా మెయిన్ లీడ్గా చేసిన ఆవిడ ఐశ్వర్య గారు చాలా బాగా చేశారండి. తన మదర్ రోల్ కూడా చాలా బాగా చేశారు. నా సాయి కుమార్ గారు కూడా డీసెంట్ రోల్ పడిందని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బీజిఎం ఇవన్నీ కూడా సినిమాకి తగ్గట్టు పర్లేదు అనిపించాయండి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీలో అంతా బాగానే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లేలోనే రిపిటేటివ్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఈ సీన్ బాగుందిరా అని మనం అనుకునే లోపులోనే వీళ్ళైతే సినిమాటిక్ల బట్టి ఎక్కువగా తీసుకొని యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ పెట్టేశారు అనిపించిందండి. అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా మూవీకి ఇంపాక్ట్ ఇచ్చాయంటే జీరో ఇంపాక్ట్ అని చెప్పాలి. ఈ మూవీ అంటే 2 అవర్సే కదా అనుకుంటాం కానీ ప్రతి సీన్ కూడా ఓవర్ స్టెచ్ చేశారో అనిపించిందండి. ఈ మూవీలో ఎడిటింగ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేసిందండి. నాకు తెలిసి అయితే ఇంకా ఎడిటింగ్ చాలా తీసేయచ్చు ఈ మూవీలో, ఎందుకంటే మెయిన్ పాయింట్ కాన్ఫ్లిక్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మూవీ ఇంకా 30 మినిట్స్ రన్ అవుతూనే ఉంటుంది. సో అది కొద్దిగా ఎడిటర్ చూసుకొని కొద్దిగా ట్రిమ్ చేస్తుంటే చాలా బాగుండేది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బట్టికి ఏంటంటే ఈ మూవీలో చాలా ఫ్లాస్ ఉన్నా కానీ ఆ మెర్సీ కిల్లింగ్ అనే కాన్సెప్ట్ కోసం, కొన్ని ఎమోషనల్ హైస్ కోసం మాత్రం ఈ మూవీ పక్కా ఒకసారి ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.